జాగృతి పేరే ఉంటుండొచ్చునా, కారోళ్ళు తీసేసిండ్రు కాబట్టి పక్క తెలంగాణ పేరైతే పెడుతుండొచ్చు. లేదంటే జగనన్న లెక్క బాపు పేరు వస్తట్టు ఆలోచన చేస్తుందా? పార్టీ గుర్తు బతుకమ్మ అయితేనే బాగుంటది, జెండా రంగు ఏముంటదో అనుకుంటాండ్రు చాలా మంది. తెలంగాణలో ఇప్పటికే బొచ్చడు పార్టీలున్నా అందులో ముఖ్యమైన 3-4. ఏ ఎన్నికలు వచ్చినా ఆటి నడమే తగ్గఫర్ నడుస్తుంది. గిసొంటి అలా తెలుసుకోవాల్సిన ముచ్చట ఇగో గిది. కవితక్క కొత్త పార్టీ పెట్టుడు ఖాయం. పేరు, జెండా, రంగులు గుర్తే ఫైనల్ కావాల్సి ఉంది. ఏవైతే బాగుంటాయి, ఎట్లుంటే పబ్లిక్ మెస్తారో నజరేసిందని జాగృతి కార్యకర్తల మాట. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ లో పక్కా నిలబడతా, పబ్లిక్ చెప్పిన పేరే పార్టీకి పెడతా అని ఆస్కు కవిత క్వశ్చన్ ఆన్సర్ ప్రోగ్రామ్ లో చెప్పే మొన్ననే. అక్క సీదా సీఎం సీట్ కే సూట్ పెట్టిందులో. నాకెప్పుడు ఒకసారి టైం వస్తుంది, దేవుడు దయ ఉంటే నేను ముఖ్యమంత్రి అయితే కదా ఒకనాడు. బీఆర్ఎస్ పార్టీని ఆర్పారార్చుకొని కార్ దిగినాక జాగృతి జనం బాట పేరుతోటి తెలంగాణ అంతా తిరుగుతుంది. అన్ని చూసుడు, అందరితోటి మాట్లాడు, లోకల్ తిప్పలు చెప్పుడు, అక్కడ లీడర్లు నడుచుకున్నాడు నడుస్తుంది. తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రావాలి. బంగారు తెలంగాణ పేరు మీద కొందరు బతుకులే బంగారం అయినాయి. గులాబీ లీడర్లు అవినీతి అనకొండలు అయ్యిండ్రు, భూములు కబ్జా పెట్టిరు, చెరువులు అమ్ముకున్నారు. గరీబుల బాధలు పట్టించుకోలేదని భాగవతాలు బయటేసే కార్యం పెట్టుకుంది దిగ్విజయంగా. ఈ గవర్నమెంట్ కూడా ప్రశ్నిస్తుంది గట్టిగానే. అయితే ప్రతిపక్షంగా కారోళ్ళు ఫెయిల్ అయ్యారు, కొట్లాడు అలా తోటి కాదు, బీజేపీకి తెలంగాణలో ఛాన్స్ లేదనేది కవితక్క మాట. అందుకే నేను వచ్చిన అంటోంది. తెలంగాణ జాగృతి పేరు ఫస్ట్ కాంచెలు ఉన్నది కాబట్టి ఇప్పుడు కూడా అదే పేరుతోటి ప్రోగ్రాములు చేస్తుంది. అందరు సలహాలు తీసుకొని ఇక కొత్త పార్టీ పెట్టాలని ఫిక్స్ అయినట్టు అక్కతోటి ఉన్నోళ్ళు అంటున్నారు. చూడాలి మరి కార్యమేనాడో కారోళ్ళు ఎవరన్నా వస్తారో.